జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో రేణిగుంట సంజీవ్ అతని బావమర్దిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రేణిగుంట కుటుంబానికి రాజలింగమూర్తికి భూ వివాదం ఉంది. దీనిపై గత 15 రోజులుగా గొడవలు అవుతున్నాయి. గతంలో మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలపైన కేసేశారు రాజలింగమూర్తి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అరుణ్, కుటుంబ సభ్యులు రాజకీయ హత్యగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భూ వివాదంగా కనపడుతోంది. అసలు ఏంటి హత్య చుట్టూ ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, అంశాలేంటి? భూపాల్పల్లి మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసు రాజకీయంగా దుమారం రేపుతుంది. ఈ హత్యకు ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావుతో పాటుగా కేటీఆర్, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు అంటూ, దాని వెనుక ఉన్నారు అంటూ ఆమె భార్య రాజలింగమూర్తి భార్య చేసినటువంటి ఆరోపణ తీవ్ర దుమారం లేపుతుంది. మరొక వైపు ఈ హత్యకు ప్రధాన కారణం రాజకీయ హత్యనే. కేసు వేసిన సందర్భంగా మేడిగడ్డలో కుంగిపోయిన కేసు, అక్రమాలు జరిగిన దాంట్లో భూపాల్పల్లిలో కేసు వేయడం వల్లనే ఈ హత్యకు దారితీసిందని ఆవిడ బహిరంగంగానే ఆరోపిస్తూ అక్కడ మృతదేహ సంఘటన తర్వాత ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ప్రధాన సెంటర్ లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత అక్కడ భూపాల్పల్లి స్థానిక ఎమ్మెల్యే కూడా వెళ్లి దీని వెనక ఎంతటి వాళ్ళున్నా చర్య తీసుకోవాల్సి ఉంటుంది, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఒకవైపు ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో 5గురు పాల్గొన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఆటోలో వచ్చి నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దాడి చేశారు. విచక్షణ రహితంగా జరిగినటువంటి దాడిలో రాజలింగమూర్తి అక్కడే చనిపోయారు. ఆ తర్వాత దీనికి భూ వివాదాలే కారణం అంటూ పోలీసులు మొదట చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం రేణిగుంట పోలీస్ స్టేషన్ కి, భూపాల్పల్లి పోలీస్ స్టేషన్ కి ఎదురుగా అతి సమీపంలో ఉన్నటువంటి 170 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూ వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగా రేణిగుంట సంజీవ్, అలాగే రేణిగుంట కొమరయ్యకి ఈ భూ వివాదం, రాజలింగమూర్తికి భూ వివాదం కొనసాగుతుంది. 15 రోజులుగా రాజలింగమూర్తి మీద ఇద్దరు కూడా డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ డిఎస్పీ ఫిర్యాదు విచారణ జరుగుతున్న క్రమంలో ఈ హత్య జరగడం, ఇందులో 5గురు పార్టిసిపేషన్ జరిగినట్టుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోలో 5గురు రావడం, ఆ తర్వాత 4గురు దాడి చేయడం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించారు. అందులో రేణిగుంట సంజీవ్ ను ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు. అతను బామ్మర్ది శ్రీకాంత్ కూడా పోలీసు అదుపులో ఉన్నట్లుగా గణపురం పోలీస్ స్టేషన్ లో వీళ్ళు అదుపులో పెట్టి విచారణ చేస్తున్నారు. కుమార్, అలాగే కొత్తూరు కుమార్, మోరె కుమార్లు ఇద్దరు కూడా పారిపోయినట్టుగా సమాచారం ఉంది. ఆటో డ్రైవర్ కూడా పోలీసు అదుపులోనే ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇందులో రాజకీయ హత్య ఉందా, భూ వివాదాలే ఉన్నాయా, అసలు రాజలింగమూర్తి హత్య వెనుకున్నటువంటి కారణాలతో పూర్తి విచారణ చేపట్టాల్సింది, అవసరమైతే సిబిసిఐడికి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో పోలీసు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళని గణపురం పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ఎస్పీఐ ఇప్పుడు ఈ కేసును విచారణ చేస్తున్న సమాచారం, వివరాలు సేకరిస్తున్నటువంటి వివరాలు మనకు అందుతున్నాయి. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అరుణ్.